చిరంజీవికి సీఎం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు మంత్రి శ్రీ రామచంద్రయ్య. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అధిష్టానాన్ని కోరుతున్నామంటున్న రామచంద్రయ్యతో మా ప్రతినిధి ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రులతో పాటు కీలకమైన కాంగ్రెస్ నేతలందరినీ దిగ్విజయ్ ఈ రోజు సమావేశానికి పిలిచారు. ఈ సమావేశం అజెండా ఏంటి, దీనికి సంబంధించిన వివరాలను మనం తెలుసుకోవడానికి మనతో ప్రస్తుతం తాజా మాజీ మంత్రి రామచంద్రయ్య ఉన్నారు. రామచంద్రయ్య గారు, ఏంటి ఈరోజు అజెండా ఏంటి? దిగ్విజయ్ సింగ్ మీకు ఫోన్ చేశారా? ఏం జరుగుతుంది ఈరోజు ఢిల్లీలో? అంటే నిన్న దిగ్విజయ్ సింగ్ గారు ఫోన్ చేసి రమ్మనమని చెప్పడం జరిగింది. మోస్ట్లీ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ ప్యాకేజెస్ దాని గురించి ఏదైనా డిస్కషన్ చేయొచ్చేమో అనేటువంటిది అనుకుంటున్నా. ఆయన కొద్దిగా రాజకీయ పరిస్థితి కూడా ఆయన మాట్లాడచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వాన్ని కొనసాగించాలని ఎక్కువ డిమాండ్ ఒకటి వినిపిస్తుంది కాంగ్రెస్ నుంచి, లేకపోతే రాష్ట్రపతి పాలన, ఏది ఉండే అవకాశం ఉంది? మీరు ఎక్కువ మంది ప్రభుత్వాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ త్వరలో వస్తున్నాయి. ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టి ఎలక్షన్ జరపడం అనేది ఒక డెమోక్రటిక్ సెటప్ లో అది మంచిది కాదు. అది పాపులర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎలక్షన్స్ జరిపితే దాని ఔచిత్యం కూడా తెలుస్తుంది. అందువల్ల పాపులర్ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే కొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది, షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది కాబట్టి ఈ లోపు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఒక వాదన. అంటే పాలసీ డెసిషన్స్ ప్రజలను ఆకర్షణ చేసుకునేటువంటి పథకాలు ఇవి అనౌన్స్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది కోడ్ వల్ల. అంతేగాని రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్, ఓల్డ్ స్కీమ్స్ కంటిన్యూ చేయటము, గవర్నెన్స్ ఇవన్నీ నార్మల్ గా జరుగుతాయి. అవి ఎలాగైనా జరిగిపోతాయి, ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా జరుగుతాయి. కానీ ప్రభుత్వాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది అధికారంలో ఉండడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవచ్చు, పార్టీకి అనుకూలంగా కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు, అది కూడా వినిపిస్తుంది. దాన్ని అంగీకరిస్తారా? అట్లా అన్నప్పుడు మనము ఎలక్షన్ కమిషన్ అండర్మైన్ చేసిన వాళ్ళం అవుతాం. ఎలక్షన్ కమిషన్ ఇండియాలో చాలా పటిష్టంగా, చాలా స్ట్రిక్ట్ గా, ఏ పార్టీకి కూడా ఫేవర్ చేసేటువంటి వాతావరణం లేదు. ఈ మధ్య ఎలక్షన్స్ అన్ని చూస్తున్నాం. చాలా ఇంపార్షియల్ గా, నిష్పక్షపాతంగానే ఫెయిర్ గా ఎలక్షన్ జరుగుతున్నాయి. 10 రోజులే కాకుండా ఎక్స్టెన్షన్ కూడా అడుగుతున్నారు, మీరు కొంతమంది అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అది సాధ్యమవుతుందా? ప్రభుత్వాన్ని ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లకుండా గవర్నమెంట్ ని ఫామ్ చేసి కంటిన్యూ చేస్తూ ఎన్నికలను పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందా? అంటే ఇది బయట ఏ విధంగా వచ్చిందో గానీ మరి నాకు దీంట్లో వాస్తవం తెలియటం లేదు, అడిగారు అనేది అడగలేదు అనేది. బట్ మేబీ కొద్దిగా పార్టీ సీమాంధ్ర ఏరియాలో ఈ డెసిషన్ వల్ల కొద్దిగా ప్రజల ఆదరణ కోల్పోయినట్లు ఉంటుంది. దాన్ని కొద్దిగా రీగెయిన్ చేసుకోవచ్చు, జస్ట్ రీఫర్బిష్ ది టార్నిష్డ్ ఇమేజ్ ఆఫ్ ది పార్టీ. మళ్ళా పార్టీకి కొద్ది వరకు ప్రజల్లో ఆదరణ తీసుకొచ్చేదానికి ఈ స్కీమ్స్, ఈ ప్యాకేజెస్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే పార్టీ మళ్ళా ప్రజాదరణ పొందొచ్చు అనేటువంటి అభిప్రాయంతో సజెషన్స్ చేసి ఉండొచ్చు. కానీ బట్ అది ఏమైంది అనేది, ఎవరు చేశారు ఏమైనది నాకు తెలియదు. ముఖ్యమంత్రి రేస్ లో బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, చిరంజీవి ఇలాంటి వాళ్ళ పేర్లందరూ వినిపిస్తున్నాయి. మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళని ఆకట్టుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ఆ దిశగా కృషి చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి. అంటే ఎలక్షన్స్ గెలిచేదానికి ఎన్నో స్ట్రాటజీస్, ఎన్నో ఎత్తులు ఏ విధంగా చేయాలా, ఇదంతా నార్మల్ కోర్స్ అయిపోయింది ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీలో. ఇప్పుడు అలిగేషన్స్ ఏంటి, తెలంగాణలో తెలంగాణ ఇస్తే అక్కడ ఎంపీలన్నీ వస్తాయనేటువంటిది అది ఒక. సో ఈ విధంగా ఇటువంటి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ తెలంగాణలో చూస్తే అదే కనిపిస్తుంది. ఇక్కడ ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా వెళ్లాలంటే కూడా ఖచ్చితంగా ఆ సామాజిక వర్గ ఓట్లన్నీ దగ్గర చేసుకోవడానికి, ఓట్లని పొందేదానికి అనుకునే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే ఇంతవరకు అటువంటి ఆలోచన లేదు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి కానీ వేరే పార్టీలకు కానీ. మరి ఇప్పుడు అటువంటి వచ్చిందంటే కదా పర్వాలేదు, మంచిది, వెల్కమ్ ఫీచరే కదా.